హాయ్ ఫ్రెండ్స్, బయట వర్షం పడుతుంది కదా. మేము ఎంత 11:43 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ టీ తాగినామని చెప్పినా కదా. ఇప్పుడు జిప్టో నుండి వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. బయటకు వెళ్దామంటే వర్షం బాగా పడుతుంది. ఈరోజు హైదరాబాద్ రెడ్ అలర్ట్ ఉంది. అయినా అని జిప్టో వాళ్ళు చూడండి ఎంత నీట్గా పంపించారో. ఏమేమి ఉన్నాయో ఇలా చూపిస్తాను మీకు. ఇవి నమస్కారం బనానా చిప్స్ సాల్టెడ్. ఎంత దీనికి? 70 రూపీస్. ఎన్ని గ్రాములు? 150 గ్రాములు 70 రూపీస్కే వచ్చింది. ఇది బనానా చిప్స్ది. నెక్స్ట్ చూపిస్తే అన్నీ ఫ్రెష్గానే వస్తున్నాయి. అందుకే మేము బయట మార్కెట్ కంటే ఇంట్లోనే పెట్టుకుంటాం. చూడండి, మనం చూజ్ చేసుకున్నట్టే, మనం ఏరినట్టే టమాటాలు కూడా ఫ్రెష్గా వస్తాయి. ఇట్లా మళ్ళీ ఇవి చిన్న చిన్న కవర్లలో తీయకుండా అని ఫ్రెష్గా ఎట్లా ఇచ్చిరో చూడండి. మన ఆనియన్స్కైనా దేనికైనా అని ఆనియన్స్ కూడా ఇట్లనే వస్తాయి. ఒక్కొక్కసారి ఆనియన్స్ అయినా ఎల్లిపాయలైనా. ఇవైతే ఎంతనే? హాఫ్ కిలోనా? హాఫ్ కిలో ఎంత పడింది టమాటా? హాఫ్ కిలో 40 రూపీస్. బయట కూడా సేమ్ ఉంది కదా. బయట కూడా సేమ్ ఉంది. కొంచెం అక్కడ వాటర్ ఉన్నాయి, ఇటు పెట్టుకుంటా. నెక్స్ట్ ఏమున్నాయంటే ఇవి గోరుచిక్కుడుకాయ విత్ డేట్ తోటి సహా ఇచ్చింది చూడండి. ఇలా ఎంత? 19 కదా. 19 20 ఈరోజు 20. ఇది ప్యాకేజ్ అయితే 18కు ప్యాక్ చేసిరు అన్నట్టు. ఎంత ఉన్నాయంటే దీని నెట్ వెయిట్ వచ్చేసి 250 గ్రామ్స్. ఇది 250 గ్రామ్స్ ఎంత పడింది అంటే 250 గ్రామ్స్ రామ్ సాగర్ అట, సిద్దిపేట నుండి ఇది ప్యాక్ అయింది. ఇది కస్టమర్ది కూడా వచ్చింది. దీనికి ఎంత పడిందో నేను రేట్ చెప్తా మళ్ళీ. వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ బీరకాయలు చూడండి, మొత్తం ఫుల్ ప్యాక్. ఎంత? 3 ఉన్నాయి. ఇవి 500 గ్రామ్స్. ఇది 20 ఈరోజు ప్యాకెడ్ అయ్యింది. ఇది ఎక్కడ నుండి వచ్చింది? కనకాయ వెజిటేబుల్స్ నుండి వచ్చింది. వంటి మామిడి అట, సిద్దిపేట. ఇది కూడా సిద్దిపేట నుండి ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి చూడండి జిప్టోనులకి. ఇది సిద్దిపేట. ఇది ఎక్కడ నుండి? టమాటో ఎక్కడ నుండి వచ్చిందంటే కనకాయ వెజిటేబుల్స్ సిద్దిపేట. ఇది కూడా సిద్దిపేట నుండి హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఆ జిప్టో కవర్ మట్టుకు కొంచెం జీనింగ్ వచ్చింది. ఎందుకంటే పాపం వర్షం పడుతుంది కదా. ఎట్లా తీసుకొచ్చేయండి అవుతాను. పర్లేదులే, ఒక 10 మినిట్స్లో వస్తా అంటే ఈ వర్షం పడుతుంది కాబట్టి 10 to 5 మినిట్స్, కొంచెం 10 అన్న ఇక్కడ 5-10 మినిట్స్ లేట్గానే అయింది. ఇది ఎంత పడింది? ఈ 190. ఈ 4 ఐటమ్స్ బనానా చిప్స్, టమాటో, గోరుచిక్కుడుకాయ, బీరకాయ కలిపి 190 రూపీస్. అదే మీరు బయటకు వెళ్ళి తెచ్చుకుంటే మార్కెట్లో ఎక్కువ ఉంటుంది. ఓకేనా? టమాటాలు అయితే బాగున్నాయి. కొంచెము ఇవి తోడిని కట్ చేసి ఉన్నాయి, కొన్ని కట్ చేయని ఉన్నాయి. అసలు కట్ చేసి ఇస్తేనే ఫ్రెష్ ఉన్నట్టు, కట్ కాకుండా వస్తేనే. ఇదైతే ప్యాక్ చేసి 2 days అవుతుంది. ఇదైతే ఈరోజు ప్యాక్ చేసిరు. ఎట్లుంటే చూడాలి. ఈ చిప్స్ అయితే మా శ్రవానికి అయితే బాగా ఇష్టం అట. నేనైతే ఇంతవరకు ట్రై చేయలే. బనానా చిప్స్ సాల్టెడ్ అట. ఇక వాళ్ళు స్కూల్ టైంలో చదువుకున్నప్పుడు వాళ్ళ కేరళ సార్, అప్పుడు ఇంగ్లీష్ కేరళ వాళ్ళు వస్తుండే కదా, కేరళ నుండి వాళ్ళు తీసుకొస్తున్నారంట. వాళ్ళు హోమ్ మేడ్ తీసుకొస్తున్నారంట. వీళ్ళు ఏం చేసినా అది గుర్తుకొచ్చి ఈరోజు బనానా చిప్స్ ఎట్లా ఉంటాయి చూద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టేసినాం. ఇదండి మొత్తానికి అయితే రైస్ పెట్టుకున్నాం. ఇప్పుడు పొద్దున చాయ్ అయిపోయింది కదా 6 o'clock. ఇప్పుడు వంట. ఇంకా రైస్ బ్యాగ్ ఎప్పుడు కూడా వీటిలో ఓపెన్ ఉంచొద్దు, ఎందుకంటే రైస్లో పురుగు ఉంటాయి. అయితే ఇట్లా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు అనుకోండి, అందులో ప్లాస్టిక్ ఆడవుతున్నాయట, కొంచెం చూసి తీసుకోండి. ఇప్పుడు మనం బియ్యం కడిగినప్పుడు చూడండి, ఒక్క రైస్ కూడా పైన తేలుతలేదు. రైస్ పైన తేలితే అదంతా కంపల్సరీ ఏదో తేడా ఉందని అబ్జర్వ్ చేయాలి. మనం కడిగినప్పుడు రైస్నే వాటర్లోనే మునిగిపోయి ఉండాలి. మళ్ళీ మీరు ఎప్పుడైనా రైస్ పెట్టినప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోయాలి. కొంచెం పలుకు మంచి పుల్లలు ఉండాలంటే
1 గ్లాస్ పోసిన తర్వాత ఇంకో గ్లాస్లో 70% పోస్తే బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కోసమైనా మనం అన్నం కరెక్ట్గా మంచిగా వండాలి. పుల్లలు కానీ చూసుకోవద్దు. రైస్ మంచిగా మెత్తగా ఉడికితేనే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. సరే, నెక్స్ట్ ఏం కర్రీ చేసుకున్నాం నేను మళ్ళీ పెడతాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.